వారాహీదేవి గుప్త నవరాత్రుల్లో ఇది 6వ రోజు పూజ. హిరణ్యాక్షుడు వారాహి అమ్మవారి దగ్గర నుంచి 2 వరాలు పొందుతాడు. అమ్మ, నువ్వు తప్ప నన్ను ఎవరినూ చంపకూడదు, అలాగే నువ్వు కూడా నన్ను చంపకూడదని వరాలను అయితే పొందుతాడు. అప్పటి నుంచి హిరణ్యాక్షుడు తనను చంపేవారు ఎవరూ లేరని గర్వంతో విర్రవీగి ముల్లోకాలన్నింటిలో విధ్వంసం సృష్టిస్తాడు. అమ్మవారు వరాహస్వామి రూపంలో వచ్చి హిరణ్యాక్షుడిని సంహరిస్తారు. ఇక్కడ తన భక్తుడికి ఇచ్చిన మాట ప్రకారంగా అమ్మవారే వచ్చి సంహరిస్తారు, కానీ తను కూడా చంపకూడదని మాట ప్రకారంగా వరాహస్వామి రూపంలో ఉండి ఆమె శక్తితో సంహరిస్తారు. వరాహి అమ్మవారు శత్రు వినాశిని కూడా. ఎవరైనా జీవితంలో ఎదుగుతున్నారంటే నరఘోష, దృష్టిదోషం ఎక్కువగా ఉంటాయి. ఒకరి ఎదుగుదలను చూసి వారవలేనితనం, వాళ్ళు చేసే పనులకు ఆటంకం కలిగించి వెనక్కి లాగేవారే ఎక్కువగా ఉంటారు. అలాంటి సమయంలో వారాహి అమ్మవారిని ఆరాధించడం వల్ల శత్రు వినాశనం కలిగి చేసే పనులన్నింటిలోనూ విజయం సాధిస్తారు. మరికొన్ని విషయాలతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని